బస్సుల్లో సీట్లు పెరిగాయి. మహిళలకు ఫ్రీ టికెట్స్ పెట్టడంతో బస్సుల్లో మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటివరకు బస్సుల్లో పురుషులకు స్త్రీలకు మధ్య పెట్టిన అడ్డును తొలగించారు. వాటి స్థానాల్లో మరో 4 సీట్లు పెంచి ఆర్టీసీ సంస్థ ఈ నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్య మొత్తం 3200కు చేరుకుంది. సీట్లు పెరగడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ టికెట్ల వల్ల ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలకు నెలకు 3000 నుంచి 4000 రూపాయల వరకు డబ్బులు మిగులుతున్నాయంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. బస్సుల్లో సీట్లు పెరిగాయి. గతంలో మహిళలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ మాత్రము మహిళలకి అండ్ పురుషులకు మధ్యలో ఇక్కడ మహిళా సీట్లను మాత్రం నాలుగు తొలగించేసి ఇక్కడ అడ్డుతెరలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకు మాత్రము సీట్లు సరిపోకపోవడంతో చాలామంది మహిళలు నిలబడుకొని ఉంటున్నారనే నేపథ్యంలో మాత్రము ఇప్పుడు మళ్ళీ సిటీ బస్సులలో ఇక్కడున్న అడ్డుతెరలు తొలగించి మళ్ళీ కొత్త సీట్లను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. పాత బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ వీటిని తుక్కుగా మార్చేసి కూడా వీటిని రూపురేఖలు మార్చేసి వీటిలలో కూడా మళ్ళీ సీట్లు పెట్టడం జరుగుతుంది. ఈ సీట్లన్నీ కూడా 3200 సీట్లకు పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సీట్లు పెరగడంతో మళ్ళీ మహిళలకు మాత్రము సీట్లు సరిపోతాయనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి పెరగడం పైన మళ్ళీ వీళ్ళ ప్రజలు ఇక్కడే ఉన్నారు కదా, మరి ప్రయాణికుల ఉద్దేశం కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఇంతకుముందు ఈ బస్సులో మాత్రము ఇక్కడ అడ్డు తెరలాగా ఉండేది కదా, ఇప్పుడు తొలగించేసి మళ్ళీ సీట్లు పెడుతున్నారు. దానిపైన ఏమంటారు మీరు? మంచిగానే ఉందండి. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలామంది మహిళలు కూడా పెరిగారు కదా. అవునండి, ఫస్ట్లో సీట్స్ లేకుండే, ఇప్పుడు సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు సీట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ అడ్డుతెర మరి పురుషులకు మహిళలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి పెట్టారు కదా, ఇప్పుడు అవి తొలగించి మళ్ళీ సీట్లు పెట్టారు. దానిపైన ఏమి అభిప్రాయం? అంటే వాళ్ళకు కూడా సీట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టారు కదా, అందుకు మహిళలు ఎక్కువైపోతున్నారని ఇంకా సీట్లు కూడా పెంచారు. దానిపైన ఏమంటారు? చాలా చాలా బాగుందండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా బాగున్నాం. రోజు తిరిగి మేము డ్యూటీ కూడా బాగా చేసుకుంటున్నామండి. మాకు సీట్లు కూడా బాగుంది, బస్సులు కూడా ఎక్కువ చేసిండ్రు, మాకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సీట్లు పెంచడానికి మధ్యలో ఉన్న అడ్డులాగా ఉండేది కదా, పురుషులకి మహిళలకి మధ్యలో బస్సులకి పురుషుల యువతలకి రాకుండా రావట్లేదు అది అడ్డుగా ఉన్నాయి, అవి కూడా తొలగించేశారు. ఏమి ఇబ్బంది లేదు మేడం, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా రావట్లేరు, మోగోళ్ళు కూడా వెనకాల నుంచే, మేము కూడా ముందుటి నుంచే వస్తున్నాం. చాలా బాగుంది. మాకెవరు మోగోళ్ళు ఆడోళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదండి. చాలా బాగుంది. టికెట్లు పెట్టడం చాలా చాలా బాగుందండి. చాలా 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 బాగుంది. మాకు 3000 4000 మిగులుతుందండి నెలకి. మేము బాగా దాంతో మేము రాసం కూడా నింపుకుంటున్నామండి. మీరు జాబ్ చేస్తారా? నేను వంట పని చేస్తాను. రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బేగంపేట నుంచి గచ్చిబౌలి పోవాలి మేడం. నాకు 130 రూపాయలు మిగులుతుంది మేడం రోజు. కాబట్టి ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాస్పిటల్ ఫెసిలిటీ కనుక ఇచ్చినట్టయితే పేదవాళ్ళకు ఉపయోగం ఉంటుంది మేడం. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఓన్లీ 30 రూపీస్ ఇచ్చి 3000 రూపీస్ సరుకులలో వేస్తున్నారు. మాకు ఏం బెనిఫిట్ లేదు. మళ్ళీ ఆరోగ్యశ్రీ పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల అవి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి మేడం, రాని వాళ్ళకి రావట్లేదు కదా. ఇప్పుడు కావాల్సిందే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 60 ఇయర్స్ దాంట్లో ఉన్న వాళ్ళకి కావాలి, కానీ వేరే చిన్న వాళ్ళకి పెడితే లాభమే ఉంది మేడం. మాలాంటి వాళ్ళకి 12000 జీతవస్తులకి ఏమైనా పెట్టారంటే ఉపయోగం. 30,000కి ₹1,00,000 ఉన్న జీతం పెడితే ఏం లాభం మేడం? అది ఉపయోగం లేదు కదా. ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఏంటంటే హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, తర్వాత కావాల్సింది తినడానికి అవి అన్నీ చేయాలి. సరుకులు అవి నూనె ఆయిల్ అన్నీ పెంచేసినారు. ఏం లాభం మేడం? 30 రూపీస్ టికెట్ ఫ్రీ ఇచ్చిన అని చెప్పి 3000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. దీనివల్ల ఏం లాభం? మధ్యలో ఒక అడ్డులాగా కూడా పెట్టారు కదా, దాన్ని కూడా తొలగించేసి ఇంకో 4 సీట్లు మహిళల కోసం పెంచారు. అది ఎలా అనిపిస్తుంది సార్? మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది ఏముండదు, మహిళలకు పెంచారు కరెక్టే, కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్ల ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇప్పుడు 21 మంది చనిపోయారు, వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? ఆటో డ్రైవర్ల ప్రాబ్లం ఉంది. మహిళలకు కూడా మినిమం ఛార్జ్ పెడితే బాగుండేది. అది ఇప్పుడు మహిళలకు ఇబ్బంది అవుతుందనే 4 సీట్లు కూడా పెంచారు. ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళ పట్ల కూడా న్యాయం చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మాటల వరకే, అది చేతల వరకు లేదు అన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టారు కదా ఆడవాళ్ళ కోసం,
ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు, అది కూడా నెరవేరుస్తారేమో మరి. ఏమో చెప్పలేము కానీ ఇప్పుడైతే చాలా ప్రాబ్లమే ఉంది సిటీ బస్సులలో. నెరవేర్చేంత వరకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ బస్సుల ప్రయాణంలో మాత్రం ఇబ్బంది ఏమన్నా అనిపిస్తుంది? ఇబ్బంది ఉందండి. ఇప్పుడు లోకల్ బస్సులో కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ బస్సులలో అయితే చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ బస్సు ఆపట్లేదు, అన్నీ ఫుల్ రష్ ఉన్నాయి. నేను మొన్న సిద్దిపేటకి వెళ్ళాను. నేను ఇంతకుముందు మామూలుగా ఫ్రీగా వచ్చేవాడిని, 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు. ఇక్కడ మధ్యలో పురుషులకు మహిళలకు ఉన్న మధ్యలో ఉన్న అడ్డును కూడా తొలగించేసి సీట్లను పెంచడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి మహిళలు చెప్తూ ఉన్నారు. ఫ్రీ టికెట్ వల్ల మేము నెలకు 3,000 4,000 మేము టికెట్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా మాకు ఆదా అవుతున్నాయి, అవి అవసరానికి మాకు ఉపయోగపడుతున్నాయి అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పురుషులు కూడా మరి ఈ అడ్డు తొలగించడం వల్ల, సీట్లు పెంచడం వల్ల మాకు కూడా ఏమి ఇబ్బంది లేదు, మేము కూడా సంతోషంగానే ఉన్నాము, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి కెమెరామెన్ రవితో నిర్మలా 6 TV.